బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, డబ్బు స్థిరంగా నిలవాలి అని అంటే ఎటువంటి మంత్రాన్ని జపించాలంటారు? డబ్బు స్థిరంగా ఉండాలనంటే మంత్రం ఎలా జపించాలి అనేటువంటిది మనం తెలుసుకోవాలి తల్లి. ఎలాంటి మంత్రం కంటే ఇక్కడ డబ్బు స్థిరంగా ఉండాలి అని అంటే మంత్రంతో కూడుకున్నటువంటి మనసు స్థిరంగా ఉండాలి. మనం చాలా సందర్భాల్లో వాడుక భాషలో ఎంతో కష్టపడి ఒక 10,000 రూపాయలు ఇంటికి తీసుకొస్తాం. సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో ఒక ఖర్చు. ఎందుకు వెళ్ళిపోతుంది? ఆ వెళ్ళిపోవటానికి వెళ్ళిపోయే మంత్రాలు మనం చదువుతున్నాం ఇంట్లో. అవునా? అవును తల్లి. అబద్ధాలతో కూడుకున్నటువంటి ధనం చేత్తో పట్టుకొని మనం పలికేటువంటి పలుకులు మంత్రాలు అవుతాయి. ఈ డబ్బు మనం ధర్మంగా సంపాదించితే ధర్మంగానే చెప్పాలి. కొంతమందిని చూడండి, ఎదుటి వాళ్ళు ఎవరైనా తిరిగి ముందే అడుగుతారని, నాకు ఇన్ని అవసరాలు ఉన్నాయి అందుకని ఈ డబ్బు ఇక్కడి నుంచి తెచ్చాను, లేదా నా ఈ అవసరాలు ఉన్నాయి అని లేనిది ఉన్నట్టుగా సృష్టించి ఒక అబద్ధాన్ని చిత్రీకరిస్తారు. అలా ఎక్కడైతే జరుగుతుందో అక్కడ డబ్బు నిలబడుతుంది. ఇది మనకు సత్యనారాయణ స్వామి కథలో కూడా వాళ్ళు ధనం మూటలు పెట్టుకొని అడిగితే ఇదేంటి అంటే ఆకులు అలములు అని చెప్తారు, పోతుంది. కానీ వాస్తవానికి అది విప్పి చూసేవారికి అన్ని ఆకులు అలములే ఉంటాయి. అందుకని ఇక్కడ అంటే అంత శక్తి ఉంటుందా? చాలా అద్భుతమైన శక్తి తల్లి. అందుకని ఎప్పుడైనా సరే ధనాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని ప్రతిదీ కూడా మంత్రంతో సమానమైతే వాటిని గౌరవించి పోషించగలగాలి. నా ఇల్లు నేను కట్టుకోవాలి అని అంటే ఎంత కష్టపడతాను తల్లి. మీరే ఒక ఇల్లు కట్టుకోవాలి, ఆ స్థల సేకరణకు ఎంత కష్టపడతారు. స్థలం 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 అనే మంత్రం మిమ్మల్ని ఇల్లు కట్టుకోవాలన్నంతవరకు తీసుకెళ్ళడం కోసం సొంత ఇల్లు అనే మంత్రం వరకు వెళ్తారు మీరు. అది కట్టడం కోసం ఎంతమంది పరివార దేవతలు మీకు సహకారం చేస్తే ఇల్లు కడతారు. అంతమందిని మీరు సాక్రిఫై చేస్తూ, అంతమందిని మీరు సాటిస్ఫై చేస్తూ, వారికి కావలసినవన్నీ మీరు సమకూర్చుతూ, డబ్బుల దగ్గర నుంచి తిండి దగ్గర నుంచి అన్నీ ఇచ్చిన తర్వాత అదంతా మీకు అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మీరు ఆ ఇంట్లో కూర్చోగానే ఆ శ్రమ అంతా మీరు మర్చిపోతారు. ఒక మంత్రం సిద్ధించినప్పుడు కూడా దాన్ని అనుష్ఠానం చేస్తూ ఆ మంత్రాన్ని వశపరుచుకునేటప్పుడు, ఆ మంత్రం యొక్క అనుగ్రహాన్ని పొందేటప్పుడు ఎంత శక్తి అయితే ఉందో ఈ డబ్బును నిలబెట్టుకునేటువంటి విధానంలో కూడా ఇదే. చాలామందికి తెలియనటువంటి ధర్మసూత్రం. ఏ కుటుంబంలో, ఏ సంసార జీవితంలో అన్యోన్యత అనేటువంటిది లోపిస్తుందో భార్యాభర్తల్లో, అక్కడ డబ్బు నిలబడదు. ఇది శాసనం. మీరు గమనించుకోండి. ఎక్కడైనా కానీ డబ్బు బయటికి వెళ్ళిపోయే మంత్రాలను అన్నాను చూసారా, వాటి పరమార్థం ఏమిటనంటే డబ్బును మన దగ్గర పెట్టుకుని, లేదండి, ఏమోనండి, ఇది నాది కాదండి, ఇది ఎవరిదోనండి, అదే తదాస్తు. అందుకని తల్లి ఎప్పుడైనా సరే ధనం దగ్గర, దానం దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అలా చెప్పినప్పుడు మాత్రమే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాం. కాబట్టి ధనం వెళ్ళిపోయే మంత్రాలు చదువుతుంటాం. ఉదాహరణకు చెబుతాను. ఒక 5,000 రూపాయలు నెల రోజు జీతం ఏదో తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నాం. ఆ డబ్బులు ఖర్చు పెట్టమంటాడు భర్త. ఇది కుదరదు అంటది భార్య. ఈ మధ్యలో జరిగేటువంటి ఈ వాగ్వివాదాలు ఏదైతే వాడుక భాషలో మాట్లాడుకునే పదాలు ఉన్నాయి చూసారా, ఇది అమ్మాను బయటికి వెళ్ళిపోని అర్థం. అందుకని ఎప్పుడైనా సరే వాడకూడని పదాలతో ధనం ఇంటిలో ఉన్నప్పుడు ఆ భార్యాభర్తలు కానీ, ఇంట్లో ఉన్నటువంటి కొడుకులు కానీ, పిల్లలు కానీ, ఎవరైనా కావచ్చు, గోడలు పగిలేటువంటి శబ్దంతో కూడుకున్నటువంటి భాష కానీ ఆ ఇంట్లో ప్రయోగం జరిగితే డబ్బు నిలబడదు. దీన్ని రుద్రమంత్రాలు కాదు, క్షుద్రమంత్రాలు అంటారు. అందుకని వాడుక భాషలో మాట్లాడే పదాలు ఏదైనా కానీ సౌమ్యంతో కూడుకున్న చోట ధనలక్ష్మి ఉంటుంది. రుద్రంతో కూడుకున్న చోట లేని ఖర్చులు వస్తాయి. రౌద్రంతో కూడుకున్న చోట అప్పులు పెరుగుతాయి. ఇదంతా ఒక కుటుంబం. అలాగా మంత్రానికి కూడా కుటుంబం ఉంటుంది తల్లి. మంత్రానికి కుటుంబమా ఉంటుంది. అందుకని ఇప్పుడు మీకు నా అవసరం ఉంది, ఎంత చక్కగా మాట్లాడతాం తల్లి. శాంత మంత్రాలు అంటారు వీటిని. ఓకే, మీకు నా అవసరం తీరిపోయింది, మీరు అనుకున్న పని నేను చేసి పెట్టలేదు, ఆటోమేటిక్గా మీలో ఒక ప్రతిచర్య ప్రారంభమవుతుంటుంది. అది కోపంతో. ఇవి రుద్రమంత్ర కుటుంబాలు. ఇవి ఎవరిని అధికంగా ప్రేరణ చేస్తారో అక్కడ ఆ అశాంతి లోపిస్తూ ఉంటుంది తల్లి. అందుకని మనకు ఉదయం ఒకలా ఉంటాం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు 3 రకాలుగా మారిపోతాం. రాత్రిపూట శయనంలో ఉన్నప్పుడు అన్నీ మర్చిపోతుంటాం. అప్పటికి ప్రశాంతత లేని జీవితం మనవి. అందుకని నిద్రలో కూడా కలలు కంటూనే ఉంటాం. అంటే ఈ మెదడు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది.
కానీ మనం వెళ్తున్నటువంటి ప్రయాణంలో మనం ఏదైతే మాట్లాడుతున్నామో, ఏదైతే ఎదుటి వాళ్ళకి చెప్తున్నామో, ఏదైతే అందంగా ప్రవర్తిస్తున్నామో, ఈ ప్రవర్తన తీరీనే నిశ్శబ్ద అద్భుతమైనటువంటి నిగూఢంతో కూడుకున్నటువంటి మంత్రంగా చెబుతారు. అందుకని మంత్రం ఎప్పుడు కూడా నిశ్శబ్ద నిశీధుల ఒంటరిగానే ఉంటుంది. దాన్ని ఎవరు త్వరగా వశం చేసుకుంటే వాళ్ళు సొంతం అయిపోతుంది. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఆడపడుచు చూడండి, గదులు పగిలిపోయేలా చాలా విపరీతంగా ఘీంకారంగా అరుస్తుంటారు. పాపం ఆయన నెలొచ్చేటికి 2-3 లక్షలు సంపాదిస్తాడు, ₹1 నిలబడదు, ప్రశాంతత ఉండదు. అమ్మా నువ్వు వెళ్ళిపో, దేవతను ఎప్పుడు కూడా ఆహ్వానించాలి, పొమ్మని చెప్పకూడదు. మన ఇంటికి వచ్చిన బంధువులు మనం ఎంత ప్రేమతో ఆహ్వానించి కూర్చోబెడితే వాళ్ళు అంత చక్కగా తిరిగి బయలుదేరి వెళ్ళేటం మంచి ఆశీస్సులు ఇస్తారు. అలాగా ధనం కూడా అంతే తల్లి. ఇప్పుడు ధనాన్ని తయారు చేసుకున్నది ఎవరు? మనమే. అది ఎవరిని శాసిస్తుంది? మనల్ని. మరి అది మనల్ని శాసించేటప్పుడు దాన్ని సిద్ధం చేసుకునేది, తయారు చేసుకునేది మనమైనప్పుడు దానికి మనం లోబడే కదా ఉన్నాం. ఆ లోబడి ఉన్నటువంటి మన మనస్తత్వాన్ని ఎందుకు మార్చుకోలేకపోతున్నాం? అందుకని కోపమున్నా ప్రమాదమే, అసూయున్న ప్రమాదమే, ద్వేషమున్న ప్రమాదమే. వీటన్నిటికీ ప్రతీకార చర్యే ధనం లేకపోవటం. ఇవన్నీ అంటే కుటుంబంలో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి కదా. మరి ఈ ధన సమస్యలు ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక దీపం పెట్టండి అమ్మా, డబ్బులు తీరిపోతాయా అని చెప్తాను. దీపం పెట్టగానే డబ్బులు తీరిపోతాయా? వచ్చేస్తాయా? దానికి కావాల్సిన నిబద్ధత ఇవన్నీ ఉండాలి. అందుకని ఒక మంత్రం చదివినప్పుడు ఏమని చెప్తారంటే, ఇలా అనగానే అయిపోతుంది. ఆ మంత్రంలో ఉన్నటువంటి పరమార్థంలో నేను తెలుసో తెలియక ఎక్కడో పొరపాటు చేసేసాను, ఆ పొరపాటుకు ప్రక్షాళనగా ఈ దీపాన్ని పెడుతూ ఇది ప్రాయశ్చిత్తము, ఈ మంత్రాన్ని పలుకుతున్నాను కాబట్టి నా నోటంబటే ఎప్పుడైనా నేను వాడకూడని పదాలు కానీ వాడి అమ్మా నువ్వు వెళ్ళిపో అని నేను అనుంటే నన్ను మన్నించి ఒకసారి నా ఇంటికి రా అమ్మా అని దాని పరమార్థం. అది మంత్రంలో ఉన్న గొప్పతనం. అది మనం తెలియకుండా ఈ మంత్రం చదివితే డబ్బులు వచ్చేస్తాయి. చదివి చూస్తేగా తెలిసేది. ఇప్పుడు ఏమీ చేయకుండా విమర్శిస్తే ఎట్లా వస్తాయి తల్లి? ఆహ్వానించినప్పుడు వచ్చినప్పుడు చూద్దాంలా అని అనుకుంటాం. నిజంగా వచ్చారా అని అనుకుందాం, ఎంత కంగారు పడిపోతాం. కానీ ఆ సమయంలో మన మనసు చాలా ఆనందపడుతుంది. మీరు రారనుకున్నానండి, వచ్చేసారండి అని ఆనందపడిపోతుంటాం. కానీ ఆ 2 నిమిషాలు, ఆ క్షణంలో, ఆ ఉత్తర క్షణంలో మన మనసుకి ఏదైతే ఆనందం కలిగిందో చూసారో అది నిజం. ఆ నిజం ఉండాలి ధనం దగ్గర. అంతే తప్ప ధనాన్ని జేబులో పెట్టుకుని నా దగ్గర ఏమీ లేదు, ఆకలితో వస్తుంటాడు, నీ స్నేహితుడే పక్కన ఉంటాడు, పాపం అతను తినడానికి ఏమీ లేదు, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఇస్తే నీకు వేరే రూపంలో అనుగ్రహం వచ్చేస్తుంది అక్కడ. ఎందుకంటే సహాయం చెయ్యాలి, ఎదుటివాడికి ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టాలనే మంత్రం నిన్ను ఘోషిస్తుంది అక్కడ. కాబట్టి ఎప్పుడైతే ఆ సంకల్పం నీలో ప్రేరణ కలిగిందో నిన్ను ఇంకొక రకంగా వెళ్ళే ధనం కూడా అక్కడ ఆగిపోతుంది. అయ్యా మనం మీకు ఏదో ఇవ్వాలని అనుకున్నాను, మర్చిపోయానని చెప్పి వాళ్ళంతటా వాళ్ళే ఫోన్ చేసి ఇస్తారు మనకి. అందుకే చాలామంది దాన ధర్మ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు అమితమైనటువంటి లాభాన్ని, అద్భుతాన్ని చూస్తారు తల్లి. ఆ పని, ఆ సేవే మంత్రం. మరి అంతకంటే గొప్పది ఇంకొకటి లేదు. వీటి పరమార్థం తెలుసుకున్నప్పుడు ధనం గురించి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు. కొంతమంది ఏంటంటే శుక్రవారం ధనం ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది అంటారు, నిజమేనా? శుక్రవారం ధనం ఇస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందని అంటారు. ఎక్కడికి వెళ్ళిపోతుంది? బయటికి. అదే ఎక్కడికి తెలియదు, వెళ్ళిపోతుంది. మరి అదే శుక్రవారం ఎవరికైనా మనకు డబ్బులు ఇవ్వాల్సి వస్తే తీసుకొచ్చి ఇస్తే తీసుకుంటామా అమ్మ? చక్కగా తీసుకుంటాం. మరి పుట్టినింటికి అమ్మాయిని పంపించాలంటే శుక్రవారం కదండి పంపించనండి అంటారు. ఇదంతా మూఢనమ్మకం తల్లి, కొట్టిపాడేస్తాం. ఇలాంటిది ఏమి ఉండదు. ఇంకోటి, అరచేతిలో దురద పెడితే కూడా బాగా డబ్బు ఖర్చు అవుతుంది అని అంటారు, ఇది శారీరక తత్వాల్లో ఉన్నటువంటి, మరి ఎవరికైతే ద్వేషం, అసూయ, కుళ్ళు ఎక్కువగా పెరుగుతుందో వారికి లక్షణాలు ఉంటాయి తల్లి. ఇది అరచేతిలో దురద, దానివల్ల కూడా డబ్బు అధికంగా ఖర్చు అయిపోతుంది, మీకు వెళ్ళిపోతుంది అని అంటారు. అరికాల్లో దురద ఉంటేనేమో బాగా ప్రయాణం చేస్తారు. ప్రయాణాలు కాదు తల్లి, ఎదుటి వాళ్ళల్లో అసూయ, వాళ్ళు బాగా తయారైతే వాళ్ళు చూస్తూ ఉండలేరు. ప్రతిదానికి ఉన్న తల్లి, ప్రతిదానికి శాస్త్రాలు, తంత్రాలు కొన్ని ఉన్నాయి, ప్రామాణికాలు ఉన్నాయి. వీటిని మనం ఆచరణలో పెట్టేవి కొన్ని ఉన్నాయి, విని వదిలేసేవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పేవన్నీ కూడా మనం అందరం వాడుక భాషలో వాడుకునేటువంటి పదాలే. ఇవి ఎందుకు శరీర తత్వాలు అని అడిగితే వాళ్ళ యొక్క గుణగణాలను తెలియజేయడం కోసం ఈ యొక్క లక్షణాలు చూపిస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే గురుగారు, మామూలుగా వాడుక భాషలో మనం ఉచ్చారణకు గోవింద, గోపాల అని మామూలుగా అనుకున్నామే అనుకోండి రోజులో, అంటే భగవన్నామ స్మరణ అది మంత్రజపంగా కాకుండా మనం స్మరించినా కూడా మంత్రజప ఫలితం వస్తుందంటారా? జప ఫలితం రా తల్లి, జప ఫలితం వేరు, మంత్ర ఫలితం వేరు. ఓహో. మంత్ర ఫలితం అనేటువంటిది దైవాన్ని ప్రసన్నం చేసుకోవడం, జప ఫలితం అనేటువంటిది మనసును ప్రసన్నం చేసుకోవడం. అందుకని మనమే సర్ది చెప్పుకునేటప్పుడు చాలాసార్లు అదే పదాలు వాడుతుంటాం. ఓం నమ శివాయ అంటే అందరు, కొంతమంది అదే నామస్మరణ ఉండదు. ఆ పదం పలికితేనే వాళ్ళ మనసు సంతృప్తి చెందుతూ ఉంటుంది. దాన్ని మంత్రం అని అంటారు. అలాగని జపంలోకి రాదు.
అందుకని మనసును సంతృప్తి పరచుకోవడం కోసం ఏదైనా ఒక నామస్మరణ ఆ దేహం ఎప్పుడూ కోరుకుంటూ ఉంటుంది, అలవాటు అయిపోతుంటుంది తల్లి. గాం విద్యైతి ఇది గోవింద, ఎప్పుడు గోవింద అంటే కూడా పాపాలు పోతాయి అంటారు కదా. తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. పుణ్యాలు పాపాలుగా మారు, పాపాలు పుణ్యాలుగా మారు. మన ఆయుష్ పెరుగుతుంటుంది, వయసు తరిగిపోతుంటుంది, మరణానికి దగ్గర అవుతుంటాం. అది ఎంత నిజమో ఇది అంత నిజం. మన ఆత్మసంతృప్తి మాత్రమే. నేను పుణ్యం చేశాను, నా పాపాలన్నీ పోతాయి అనుకుంటే అందరూ పుణ్యాలు చేయడం మొదలు పెడతారు, ఇంకా పాపాలు ఎక్కడ కనిపించవు. కాబట్టి నిజమెంతో నిజమో అబద్ధం కూడా అంతే నిజం తల్లి. అందుకని ఇవన్నీ అపోహలు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నేను ఇక్కడ దానం చేశాను నాకు పుణ్యం వచ్చేసింది, మరి చేసిన పాపాలు ఎవరికి అడుగుతారు? సమాధానం ఉండదు. నువ్వు పాపం చేసేసావు, శిక్ష అనుభవించాల్సిందే. అంతే తప్ప నేను ఈ పుణ్యం చేయటం వల్ల అది పోయిందంటే కుదరదు. కాలు విరిగిపోయింది తల్లి, ఇంకో మంచి పని చేస్తే ఇది ఎలా అతుక్కుపోతుంది? అతికేగా. అందుకని ఇవి మారవు తల్లి, మన ప్రయాణం మన ధర్మంలో ఉన్న సూత్రాలు ఇవి. ఆ ధర్మాన్ని నువ్వు నిలబెట్టాలి, అది వికటిస్తే ఆ ధర్మాన్ని నువ్వు అనుభవించాలి. ఇది శాసనం. ఇప్పుడు ఎవరైనా కూడా చేయకూడని పనులు చేస్తే కూడా ధర్మం దూరం అవుతుంది అంటారు. ధర్మాన్ని కాపాడలేనప్పుడు ధర్మం అనే పదం కూడా మనం పలకూడదు తల్లి. ధర్మాన్ని మనం కాపాడగలిగితేనే అది మనల్ని రక్షిస్తుంది అంటారు. అందుకే ధర్మం రక్షిత. అంతేగాని ధర్మం జోలికి మనం పోయి ధర్మాన్ని పట్టించుకోకుండా ఉంటే మనం అధర్మపరులం అయిపోతాం. అందుకని ధర్మానికి ఎప్పుడు కూడా మనం ప్రాణం పెట్టగలగాలి. అందుకనే చూడండి, ఏ జీవరాశి అయినా తన ధర్మాన్ని తను నిర్వర్తిస్తుంది. అందుకనే దానికి ఆ పేరు ప్రతిష్ట అలా ఉంటుంది. మనం కూడా చాలా వాడుక భాషల్లో జీవులకి మనుషులకి పోలికలు చేస్తూ ఉంటాం. ఇలా ఉన్నావు చూడు, అలా ఉన్నావు చూడు అని చెప్పేసి మూగజీవాలని ఇతరితరాలని, అంటే మనకి ఈ సమస్త సృష్టిలో ఒకరినొకరిని పోల్చడం ఎలాగైతే ఉంటుందో ఈ విధానాల్లో మార్పులు చేర్పులు కూడా అలానే ఉంటాయి. అలాగే ఒకళ్ళు భగవత్ స్వరూపంలో ఉన్నాం, ఒకళ్ళు లక్ష్మీదేవిలా ఉన్నాం, అదే నోటితో మళ్ళీ వేరే వాడుకోవడం పదాలతో వాడుతూ ఇలా ఉన్నాం అలా ఉన్నాం అని చెబుతుంటాం. అది ప్రతిదీ మంత్రానికి రిలేటెడే తల్లి. మనం ఇది చదివితే ఇది వచ్చేస్తుందా, ఇది చదివితే ఇది అయిపోతుందా, లేకపోతే ఇలా పాపాలు పోతాయి, ఇలా పుణ్యాలు వచ్చేస్తాయి అని మనం ఎలా మాట్లాడుకున్నా మనం ఆ పదాన్ని వాడేటువంటి విధానాన్ని బట్టే ప్రయాణం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.